వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు యాక్టివ్గా ఉండట్లేదని మందలించడం జరిగిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదే కానీ నిజమైతే డెఫినెట్గా ఏదైనా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లోక్సభ, రాజ్యసభ ఎమ్మెల్సీ అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపాలి. అప్పుడే కొంచెం పరిపాలన మంచిగా సాగుతుంది. అయితే దీనికి బీజం ఎప్పుడు పడింది? ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇంతకుముందు మనం గమనించినట్లయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి వేస్ట్, అది కౌరవ సభ, మనం వెళ్ళటం అనవసరం అని. సో ఆయన మొదట్లోనే ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండుంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళటం వేస్ట్ అన్నారో, సో అతనితో పాటు గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా అదే ఉద్దేశంలో ఉంటారు కదా. సో మన అధ్యక్షుడు వెళ్ళొద్దన్నాడు కాబట్టి మనం వెళ్ళకూడదని అనుకుంటారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఈ మందలించాల్సిన అవసరం అయితే వచ్చేది కాదు కదా.